ఆడపిల్లగా పుట్టడమే తనకు శాపంగా మారిందా? విధి ఆడిన నాటకంలో తాను బలైందా? చిన్నప్పుడే అమ్మా నాన్నను కోల్పోయి అనాథగా మారి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న అభాగ్యురాలపై ప్రత్యేక కథనం టీఆర్కే న్యూస్లో. ఓకే డైరెక్టర్ గారు, ఇప్పుడు ఔనూరి ప్రభ జీవితాన్ని ప్రత్యక్షంగా చూసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ స్పందన ఎలా ఉంది చెప్పండి. తనకి ఈ విషయాన్ని మొత్తం తెలియజేయడం వెంటనే తను ఏమన్నారంటే, ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఒక గ్రామంలో మరుగుదొడ్డి లేదు అని చెప్పడంతో చాలా బాధాకరం అనేది తను కూడా వ్యక్తం చేశాడు ఆ బాధని. ఒక అమ్మాయికి, ఒక అమ్మా నాన్న లేని ఒక అనాథకి, ఒక అమ్మాయికి కూడా మరుగుదొడ్డి అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరం. అందుకు తను వెంటనే స్పందించి దానికి గల కాంట్రాక్టర్ ఎవరైతే ఊళ్ళో ఉన్న కాంట్రాక్టర్తో కానీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీలు ఎవరున్నా కానీ వాళ్ళతో మాట్లాడమని చెప్పారు. ఈరోజు కూడా వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు హనుమాస్పేటకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి దానికి సంబంధించిన మరుగుదొడ్డికి సంబంధించిన ఏదైతే కాంట్రాక్టర్స్ గారు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేసి దాన్ని చేపించడం అని తక్షణమే చేయమని చెప్పేసి తోట రామ్ కుమార్ గారు కోరుకున్నారు. అందులోని భాగంగానే ఈరోజు హనుమాస్పేటకు వెళ్తున్నాం. మొన్నటి దాకా ఇక్కడ ఇళ్ళ మళ్ళీ బాత్రూమ్లకే పోయింది, కానీ ఇప్పుడు పోతలేదు. ఇక అటే అలా కట్టుకోకముందు అటే వచ్చింది. ప్రాబ్లం ఉన్నాయా ప్రభా గారు? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు?
ఇక అలా తమ్మిన కొరకే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని దీనికి సిద్ధాంతం లేదు, కానీ ఒక్కటి ఏమైనా ఉందంటే నేను మా తమ్మిని పేరుకు తేవాలి అని వాళ్ళ బాబాయ్కి అన్నీ చెప్పుకున్నది. ఇట్లా ఉన్నదిరా బాబా అని అంటే ఇక అన్నీ చెప్పుకున్నది. బాబాయ్ అవుతాడు అన్నది ప్రశాంత్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? చదువుకుంటే పీజీ అయిపోవన్నా, కానీ ఆమెకు జాబ్ వచ్చి అంటే మళ్ళీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగి మళ్ళీ ఇంటర్ చెప్తుంది. పీజీ అయిపో చదువుకుంటే 24 ఎక్కడ చేస్తున్నావు? గౌడ్పల్లి. మీ వయసు ఎంత ఉంటుంది? తమ్ముంది ఎంత ఉంటుంది? మీ అమ్మ నాన్న చిన్నతనంలోనే చనిపోయారు అంటే మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు చనిపోయారు? 2006లో చనిపోయారు. 2006లో నాన్న చనిపోయిండు, 2010లో అమ్మాయి చనిపోయింది. అంటే మన అనారోగ్యంగా చనిపోయారు? అనారోగ్యంగానే చనిపోయింది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? అంటే అమ్మ నాన్న లేని లోటు అనేది చెప్పుకొని లోటు లేటు అది. ఎందుకంటే అమ్మ లేకపోతే నాన్న ఎవరో ఉన్నా కానీ చెప్పుకునేవారు. ఇద్దరు లేరు కాబట్టి ఎవరికైనా చెప్పుకుందామన్నా కానీ ధైర్యంగా ఉండదు. ఏదైనా ఉంటే చెప్పండి, సర్పంచ్ గారు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఏదంటారు కూడా చేస్తారు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఆర్థికంగా కాకుండా ఇప్పుడు ఈ ప్రాబ్లం కాకుండా ఇంకేమైనా సమస్య ఉందా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ గురించి అడుగుతుంది. హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, కానీ ఓన్లీ బ్లడ్ తక్కువ ఉంది అన్నారు హాస్పిటల్ చూపించినప్పుడు. ట్రైనింగ్ చేసినప్పుడు ఇంకా తక్కువ ఉండేది బ్లడ్. అన్నం తినదు. ఎన్ని పేషెంట్ వినవు, మంచిగా సరిగ్గా ఫుడ్ తినాలని. అసలు నువ్వు ఒకసారి వెంబడికి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించేసి బ్లడ్ ఎట్లుంది ఏంది అనేది కూడా చూడు. దాని ఖర్చు కూడా మేమే పెట్టుకుందాం. ఒకసారి ఆమె కూడా ఒకసారి చెకప్ చెప్పి నువ్వు తీసుకొచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏందని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అమ్మ నాన్న లేనప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండి ముందుకు వస్తాను, మీ తమ్ముడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు అనుకున్నది తమ్ముడు చేరుకుంటాడు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ తమ్ముడు. ఇప్పుడు అమ్మ నాన్న లేని లోటు తమ్ముడికి మీరు తెచ్చారు. చెప్తాం, మేము మత్తుగా చెప్తాం. మంచిగా తినాలి అనుకోవాలి, మంచిగా తినాలి అని చెప్తాం. కానీ ఇక గట్టిన ఇక బాధ కొద్ది జరాంది కొద్ది ఇక ఎవరన్నా ఏమన్నా అంటే కూడా బాధ ఉంటుంది కదా. అయ్యో మాకు ఎవరు లేకపోయి, మా అయ్య లేకపోయా, మా అమ్మ లేకపోయా. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు మీకు తోడుగా, అట్లా ఎప్పుడు బాధపడదు. ఎంతున్నా తల్లి ప్రేమ మీదకి తండ్రి ప్రేమ మీదకి ఏది రాదు కదా వీలైనా తొందరగా. ఎందుకంటే ఇక మీకు తెలుసు ఆమె పరిస్థితి ఏంటి అనేది మీరు రోజు కాబట్టి తెలుసు కాబట్టి దానికి మీరు వీలైనా తొందరగా కూడా ఏం లా ఇక్కడికి వచ్చి చేపియండి, కొంచెం తొందరగా చేపియండి. ఇక్కడే ఇస్తారా కాదు? మేము ఇక్కడ లేము, సర్పంచ్ సాబ్ ఉంటారు, ఎలాంటి ప్రాబ్లం మీకు ఉంటారు, తోడుగా ఉంటారు. మీరు ఎలాంటి బాధలు పడద్దు. ఇంట్లో చెప్పండి. కూర్చున్న దాని గురించి నేను ప్రశాంతంగా మాట్లాడతా. చూద్దాం కరెంట్ చీకట్లో ఉంటుంది లేకుండా ఎట్లా చేస్తున్నాను అంతకుముందు ఇంటి ఉంది. మరి మీకు రోజు పూట ఎలా గడుస్తుంది డైలీ? సాయంత్రం 5 వరకు తినేసి వెళ్తాం. మీకు ఎవరికి వెళ్తున్నారు? మన జాబ్ చేస్తున్నారా? ఎలా పూట వేస్తున్నారు? సార్ నేను పత్తిగల్వ పత్తెర ఇట్లా వెళ్తున్నాను. వెళ్తాను సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజ్పేట గ్రామంలో ఒక తల్లిదండ్రులను కోల్పోయి 14 సంవత్సరాల నుండి ఒక దుర్భరమైన పరిస్థితిని గడుపుతూ ఒంటరిగా ఉంటున్న అవునేరు ప్రభా అనే అమ్మాయికి ఈరోజు టీఆర్కే ట్రస్ట్ ద్వారా మేము ఒక సందర్భంలో అన్న పరిస్థితి గిట్ల ఉందని చెప్పి మేము వాళ్ళకు మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళ దృష్టికి అమ్మాయి సమస్యను తీసుకెళ్లడం జరిగింది. వారు స్పందించి ఆమె యొక్క
సమస్యలు ఏమేమి ఉన్నాయని చెప్పి ఒకరోజు ఎంక్వైరీకి రావడం కూడా జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి అమ్మాయికి ఒక బాత్రూమ్ అయితే కంపల్సరీగా కావాల్సి ఉన్న పరిస్థితి ఉన్నది. కావున ఈరోజు మన టీఆర్కే ట్రస్ట్ బృందం వారు ఇక్కడికి విచ్చేసి బాత్రూమ్ కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కోసం ఇంకా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి వారు కూడా ఈ అమ్మాయి యొక్క దీన పరిస్థితిని చూసి వారు కూడా సహాయం చేయగలరని కోరుచున్నాము. ముందుగా ప్రత్యేకంగా టీఆర్కే ట్రస్ట్ మేనేజర్ గారు తోట రామకుమార్ గారికి మేము మా గ్రామం తరపున మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల్ హనుమాస్పేట గ్రామంలో ఈరోజు టీఆర్కే ట్రస్ట్ తరపున అందరం రావడం జరిగింది. మొన్నటి రోజున అవునూరి ప్రభా గారికి ఏ విధంగా ఆర్థిక సాయం కావాలని సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ప్రశాంత్ గారు కోరడం జరిగింది. అందులోని భాగంగానే మా టీఆర్కే ట్రస్ట్ తరపున వెంకట టీం అనేది వచ్చి తనకి ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, తన దీనగాథ ఎలా ఉందని తెలుసుకున్నారు. అందులో భాగంగా తను ఏ విధంగా తోట రామకుమార్ గారి నుంచి ఆర్థిక సాయం కావాలని కోరగా తను చెప్పింది ఏంటంటే ఆర్థిక సాయం తనకి మరుగుదొడ్డి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా మరుగుదొడ్డు లేదు అని చెప్పడంతో చాలా దీనమైనది. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు అని తోట రామకుమార్ కూడా వెంటనే స్పందించి ఆ ఎంక్వైరీ టీంని మమ్మల్ని ఈరోజు పంపించి ఆ మరుగుదొడ్డికైనా ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు తన వంతు నేను భరిస్తాను, ఆ ఖర్చును చేసుకొని మరుగుదొడ్డి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తానని తోట రామకుమార్ గారు చెప్పారు. అందులోని భాగంగా ఈరోజు వచ్చి ఈ మరుగుదొడ్డికి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి వీలైనంత త్వరగా కూడా ఈ మరుగుదొడ్డిని చేయమని చెప్పి కోరడం జరిగింది. అలాగే తనకి మేమే కాకుండా టీఆర్కే ట్రస్ట్ కాకుండా మీరు కూడా ఇంకెవరైనా వివిధ ఎన్ఆర్ఐలు కానీ ఊళ్ళో ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తనకి ఆర్థిక సాయం చేయడమని చెప్పమని టీఆర్కే ట్రస్ట్ తరఫున కోరడం జరుగుతుంది. గ్రామానికి తోట రామ్ కుమార్ ట్రస్ట్ వారు రావడం జరిగింది. వారు ఆవునూరు ప్రభాకు మరి దుబాయ్లో ఉన్న తోట రామ్ కుమార్ అన్న గారు తను సోషల్ మీడియా కానీ వాట్సాప్లలో చూసి తను స్పందించి ఈరోజు ఆవునూరు ప్రభకు బాత్రూమ్ కట్టియమని చెప్పి వారి యొక్క ట్రస్ట్ బృందానికి పంపించడం జరిగింది. వారికి మేము మా హనుమాన్పేట గ్రామ తరఫున మా ప్రజలందరం కలిసి తోట రామకుమార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాగనే ఇంకెంతోమంది దాతలు మరి వీరు పేదవాళ్ళు ఉన్నారు. వారికి కూడా మేము మెసేజ్ పెడుతుంటుంటాం జరిగిన విషయాలు ఎప్పటికప్పుడు. వారు కూడా స్పందించాలని చెప్పి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తోట రామకుమార్ సార్కి కృతజ్ఞతలు. నాకు ఇన్ని రోజులు అమ్మ నాన్న చనిపోయినప్పటి నుండి కష్టాలే పడుతున్నాను. నా గురించి తెలుసుకొని ఇట్లా బాత్రూమ్కి శాంక్షన్ చేసినందుకు మీకు రుణపడి ఉంటాను సార్. టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు సార్లు వచ్చినట్టుగా మళ్ళీ ముందుకు నా బాధ, నా కష్టాన్ని చూసి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నా. తోటరాములు సాయం చేసిండు, బాత్రూమ్ కట్టిస్తుండు. అది చాలా మాకు మంచిది.